మిత్రులకు మరి వైఎస్ఆర్ వాల్మీకి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం. మరి ఈ నెల 16వ తారీఖున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలుకు విచ్చేసిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి కూటమి ప్రభుత్వానికి మరి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. దశాబ్దాలుగా వాల్మీకులను మోసం చేస్తూ మరి ఓట్లు వేయించుకుంటూ మరి ప్రతి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఎన్నికల హామీలో భాగంగా వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ చేస్తామని చెప్పి వాల్మీకులను నమ్మబలుకుతూ వాల్మీకులతో ఓట్లు వేయించుకుంటూ అధికారంలోకి వచ్చి వాళ్ళు గద్దెనెక్కి తర్వాత మాకు ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి మరి మోసం చేస్తూ గత దశాబ్దాలుగా వాళ్ళు పదవులు పొందుతున్నారు తప్ప ఇవాళ మా వాల్మీకి జాతి ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందిరా అంటే వలసలు లేకుంటే మా కులానికి వృత్తి లేదు, మరి ఉపాధి లేదు. కేవలం వలసలు పోయి ఇవాళ ఈ రాష్ట్రంలో వాల్మీకులు ఎఫ్ఐఆర్లుగా రౌడీ షీటర్లుగా ఖైదీలుగా ఉన్నారే తప్ప మరి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వాల్మీకులు బతుకుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశానిపై ఈ కర్నూలు జిల్లాకు వచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించి రేపు జరగబోయే బహిరంగ సభలో ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడించాల్సిందిగా ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాల్సిందిగా మేము కూటమిలో ఉన్నటువంటి వాల్మీకి నాయకులకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీగా ఒకటే డిమాండ్ తెలియజేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో మరి మా కులాన్ని మోసం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మీరు వచ్చే అసెంబ్లీ సెషన్లో మాట్లాడకుండా బిల్లును కేంద్రానికి పంపించని ఎడలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు సిద్ధమవుతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.